హాయ్ గాయ్స్, అందరూ బాగున్నారా? ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఆ ప్రిపరేషన్ కోసం హెల్ప్ అయ్యే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ సబ్జెక్ట్ నుండి కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆర్ కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ అనే టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మేము ముందుకు వచ్చాను. ఈ ప్రాబ్లం నేను చార్టెడ్ అకౌంటెంట్ ఇంటర్మీడియట్ నుంచి తీసుకున్నాను. క్వశ్చన్ చూద్దాం. మిస్టర్ ఏ ఏజ్డ్ 32 years. ఇక్కడ 32 years ఎందుకు నేను హైలైట్ చేశానంటే ఆ ఇయర్స్ ని బట్టే ట్యాక్స్ రేట్స్ కూడా చూసుకోవాలి. మనం ఈజ్ ఎంప్లాయిడ్ విత్ XYZ ప్రైవేట్ లిమిటెడ్ ఆన్ ఈ బేసిక్ సాలరీ ఆఫ్ 50,000. సాలరీ హెడ్ లో ఈ 50,000 ఉంటది. హీ హ్యాస్ రిసీవ్డ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అనేది హ్యాండిక్యాప్డ్ పీపుల్ కి మాత్రమే ఎలిజిబుల్ ఉంది. నార్మల్ ఎంప్లాయీస్ కి ఫుల్లీ ట్యాక్సిబుల్. 50,000 పర్ మంత్, ఇది 1 year కి క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ హౌస్ రెంట్ అలవెన్స్ 20,000 పర్ మంత్ ఇచ్చాడు. ఓకే, హీ హాస్ పెయిడ్ 25,000 పే చేశాడు. అకామిడేషన్ ఢిల్లీలో ఇచ్చాడు. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై ఈ 4 ప్లేసెస్ లో 50% శాలరీని మనం ఈ రెంట్ అకామిడేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు తీసుకోవాలి. నార్మల్ సిటీస్లో అయితే 40% తీసుకోవాలి. మిస్టర్ ఏ హ్యాస్ పెయిడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 2,10,000 ఫర్ హౌసింగ్ లోన్. హౌస్ ప్రాపర్టీకి సంబంధించి 2,10,000 ఇంట్రెస్ట్ పే చేశాడు. ఇక్కడ ఈ లోన్ అనేది 2 lakhs వరకు మాత్రమే ఎలిజిబుల్. 2 lakhs పైన ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్. ఇంకా ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం లేవు. అదన ఇన్ఫర్మేషన్ చూద్దాం. కంట్రిబ్యూషన్ PPF ఇది 80C ప్రకారం ఫుల్లీ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్. 80CCD ప్రకారం కూడా పెన్షన్ స్కీమ్ ఫుల్లీ డిడక్టబుల్. నెక్స్ట్ 80D ప్రకారం కూడా మెడికల్ క్లెయిమ్ ఫుల్లీ ఎగ్జెంప్టెడ్. ఈ 4 కూడా 80C, 80CCD అండ్ 80D ప్రకారం ఫుల్లీ ఎగ్జెంప్టెడ్. ఇప్పుడు ఆన్సర్ చేద్దాం. బేసిక్ సాలరీ 50,000 అన్నాడు. ఇంటూ 12 6 lakhs. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఫుల్లీ ట్యాక్సిబుల్ 15,000 ఇంటూ 12 1,80,000. HRA రిసీవ్డ్. దీనికి ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాము. అయితే ఈ లీస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్యాక్సిబుల్ ఏమున్నాయి? ఫస్ట్ యాక్చువల్ రిసీవ్డ్ ఎంత తీసుకున్నాడు? 50% ఆఫ్ శాలరీ, రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ. యాక్చువల్ రిసీవ్డ్ ఎంత రిసీవ్ చేసుకున్నాడు? 20,000 కాబట్టి 1 year కి 2,40,000. 50% ఆఫ్ శాలరీ. ఇక్కడ శాలరీలో బేసిక్ పేతో పాటు DA, కమిషన్ తీసుకుంటాం. ఇక్కడ DA ఇవ్వలేదు, కమిషన్ ఇవ్వలేదు కాబట్టి ఓన్లీ బేసిక్ శాలరీ మాత్రమే తీసుకున్నాము. 6 lakhs లో హాఫ్ 3 lakhs. రెంట్ పెయిడ్ 25,000 పే చేశాడు కాబట్టి 1 year కి 3 lakhs. 6 lakhs లో 10% 60,000 కాబట్టి మనకు వచ్చిన అమౌంట్ 2,40,000. సో ఇందులో లీస్ట్ ఏముంది అంటే 2,40,000 కాబట్టి ఆ అమౌంట్ తీసుకున్నాం. సో గ్రాస్ శాలరీ 10,20,000. దీని నుంచి స్టాండర్డ్ డిడక్షన్ శాలరీకి సంబంధించింది కాబట్టి స్టాండర్డ్ డిడక్షన్ 75,000 తీసుకున్నాం. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఏమిచ్చాడు? ఇంట్రెస్ట్ ఒకటే తీసుకున్నాడు కాబట్టి ఇది డిడక్షన్ నాట్ ఎలిజిబుల్ కాబట్టి మనం ఏమీ తీసుకోలేదు. నెక్స్ట్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. గ్రాస్ సాలరీ నుంచి స్టాండర్డ్ డిడక్షన్ డిడక్ట్ చేస్తే 9,45,000 వచ్చింది. హౌస్ ప్రాపర్టీకి సంబంధించి ఏమి డిడక్షన్ లేదు కాబట్టి, ఏమి యాడ్ చేసింది కూడా లేదు కాబట్టి అది గ్రాస్ టోటల్ ఇన్కమ్ అవుద్ది. దీని నుంచి అండర్ సెక్షన్ 80లో చెప్పిన డిడక్షన్స్ డిడక్ట్ చేస్తే మనకి టోటల్ ఇన్కమ్ వస్తుంది. సో ఇందులో డిడక్ట్ చేయాల్సింది ఏది లేదు కాబట్టి 9,45,000 ఉంది. దీనిలో ట్యాక్స్ లయబిలిటీ, ఈ ట్యాక్స్ రేట్స్ కావాలంటే నేను షార్ట్ లో మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి. 3 lakhs నుంచి మనకి ఎంత అమౌంట్ ఉంది? 9,45,000. ఓకే, 9,45,000 ని రేట్స్ ప్రకారం మనం డివైడ్ చేసుకోవాలి. 3 lakhs నుంచి 7 lakhs వరకు 5% కాబట్టి ఎంత డిఫరెన్స్? 3 lakhs నుంచి 7 lakhs వరకు 4 lakhs ఉంది కాబట్టి 4 lakhs మీద 5% క్యాలిక్యులేట్ చేస్తాం, వచ్చింది 20,000. 7 lakhs నుంచి మనకి లాస్ట్ ఎంత? 9,45,000. సో దాని మీద 10% 24,500. టోటల్ ట్యాక్స్ పే చేయాల్సింది 44,500. ఎంత అమౌంట్ ఉన్నా కూడా అది తక్కువ ఉన్నా ఎక్కువ అయినా కూడా దాని మీద 4% సెస్ అనేది పే చేయాల్సిందే. ఈ సెస్ అంటే సింపుల్ గా ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అనమాట. సో ఈ ట్యాక్స్ మీద 4% క్యాలిక్యులేట్ చేస్తే 1,780 వచ్చింది. సో ఈ 9,45,000 మీద పే చేయాల్సిన టోటల్ ట్యాక్స్ 46,280. సో ఈ విధంగా ట్యాక్స్ లయబిలిటీ ప్రాబ్లమ్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇందులో ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ క్లాస్లో వేరొక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.